హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఏబో వెబ్ ఛానల్. ఈ వీడియోలో మనం చాలా మందికి ఉండే ఒక పెద్ద డౌట్ని క్లియర్ చేయబోతున్నాం. పాస్పోర్ట్ అంటే ఏమిటి? ఇండియాలో తిరగడానికి పాస్పోర్ట్ కావాలా? కొత్త పాస్పోర్ట్ ఎలా అప్లై చేయాలి? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు కూడా మీ పాస్పోర్ట్ని ఈజీగా అప్లై చేయగలరు. చాలా మందికి ఉండే పెద్ద డౌట్, ఇండియాలో తిరగడానికి పాస్పోర్ట్ కావాలా? లేదు, ఇండియాలో తిరగడానికి పాస్పోర్ట్ అవసరం లేదు. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళాలంటే ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ సరిపోతాయి. మరి పాస్పోర్ట్ అంటే ఏమిటి? పాస్పోర్ట్ ఎందుకు అవసరం అనేది తెలిసిందాం. ఇండియా బయటికి వెళ్ళాలంటే మాత్రం పాస్పోర్ట్ తప్పనిసరి. భారత ప్రభుత్వం ఇచ్చే అధికారిక గుర్తింపు పత్రం పాస్పోర్ట్. మనం విదేశాలకు వెళ్ళడానికి అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ పాస్పోర్ట్. విదేశాలకు వెళ్ళడానికి మరియు వీసా అప్లై చేయడానికి, అలాగే దేశం బయట గుర్తింపు కోసం మరియు ఇమిగ్రేషన్ చెకింగ్కి పాస్పోర్ట్ తప్పనిసరి. పాస్పోర్ట్ లేకుండా వీసా కూడా రాదు. మీ ఇంట్లోకి ఎవరైనా రావాలంటే మీరు అనుమతి ఇవ్వాలి కదా. అలాగే ఒక దేశంలోకి వెళ్ళాలంటే ఆ దేశం ఇచ్చే అనుమతి వీసా. పాస్పోర్ట్ లేకుండా వీసా ఉండదు. వీసా లేకుండా ఎక్కువ దేశాల్లోకి ఎంట్రీ ఇవ్వరు. మీకు అర్థమైందనే అనుకుంటాను. ఇప్పుడు మనం పాస్పోర్ట్ల టైప్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇండియాలో మొత్తం 3 రకాల పాస్పోర్ట్లు ఉన్నాయి. అవి ఎందుకున్నాయి, ఎవరికి ఇస్తారు, మనకి ఏది అవసరం, ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. పాస్పోర్ట్ రకాలు: 1. సాధారణ పాస్పోర్ట్ బ్లూ, సాధారణ ప్రజలకు. 2. డిప్లొమాటిక్ మ్యారూన్, అధికారులకు. 3. అఫీషియల్ వైట్, ప్రభుత్వ పనులకు. 1. సాధారణ పాస్పోర్ట్ బ్లూ పాస్పోర్ట్. ఇది మనలాంటి సాధారణ ప్రజలకు ఇచ్చే పాస్పోర్ట్. ఉదాహరణకు ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళేవారు, టూరిస్ట్గా వెళ్ళేవారు, స్టడీస్ కోసం వెళ్ళేవారు. మనలో 99% మందికి ఇదే పాస్పోర్ట్ వస్తుంది. పాస్పోర్ట్ కలర్ నీలం. 2. డిప్లొమాటిక్ పాస్పోర్ట్. ఇది దేశాన్ని ప్రాతినిధ్యం వహించే అధికారులకు మాత్రమే. ఎవరికిస్తారంటే అంబాసిడర్లు, హై కమిషనర్లు, సీనియర్ గవర్నమెంట్ డిప్లొమాట్స్. ఇది చాలా లిమిటెడ్ పీపుల్కే ఉంటుంది. కలర్ మరూన్. 3. అఫీషియల్ పాస్పోర్ట్. ఇది ప్రభుత్వ పనుల కోసం విదేశాలకు వెళ్లే అధికారులకు. ఉదాహరణకు గవర్నమెంట్ ఆఫీసర్లు అధికారిక డ్యూటీ మీద విదేశాలకు వెళ్లేవారు. ఇది పర్సనల్ యూజ్కు కాదు. కలర్ వైట్. సింపుల్గా గుర్తుంచుకోండి. సాధారణ ప్రజలు బ్లూ పాస్పోర్ట్, డిప్లొమాట్స్ మరూన్ పాస్పోర్ట్, గవర్నమెంట్ డ్యూటీ వైట్ పాస్పోర్ట్. మనకు కావాల్సింది ఒక్కటే, బ్లూ పాస్పోర్ట్. కొత్తగా పాస్పోర్ట్ ఎలా అప్లై చేయాలి, దానికోసం నెక్స్ట్ వచ్చే వీడియోలో తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.